ఏమైపోతున్నదంటే ఇప్పుడు రాయలేక నా బంగారం కర్ణాటకలో ఒక కొనేసుకుంటున్నారు. మిత్రుడు చెప్తున్నాడు, మొన్న రియల్ ఎస్టేట్ మిత్రుడు. ఉమ్, 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 అక్కడ వాళ్ళు ఏంటది, ఇదివరకు బీజేపీ టైంలో 30 వసూలు చేసేవాళ్ళట చదరపడికి, ఉమ్. ఏది అపార్ట్మెంట్ కట్టుకుంటుంటే వీటికి అనేసి. ఎస్ఎఫ్టీగా. ఇప్పుడు 300 రూపాయలు ఇవ్వాలట, 300. అది కూడా ఇదివరకు అయితే గనక ఏదైనా సంస్థల పేరు చెప్తే ఆ పేరుతో చెక్ రాసి ఇచ్చేస్తే అయిపోయేదట, అది వరకు కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా. ఇప్పుడు అట్లా కాదట. ఈ శివకుమార్ ఇళ్ళ మీద ఈడీ సిబిఐ ఎన్ని అయ్యాక క్యాషే, ఆ క్యాష్ కూడా ఎక్కడ ఇవ్వాలో చెప్తారు. అక్కడికి వెళ్ళి ఇస్తే వాళ్ళు చిన్న స్లిప్ ఇస్తారు, ఆ స్లిప్ తీసుకెళ్ళి ఇస్తే మీకు పర్మిషన్ కాగితం వస్తుంది. ఇవాళ ఈవెన్ ఈ ప్రభుత్వ అధికార యంత్రాంగంలో కాంట్రాక్టులు, ఇప్పుడు మద్యం సిండికేట్ అంటే ఆ లిక్కరు తయారు చేసే కంపెనీలోళ్ళు ఖచ్చితంగా లంచాలు ఇచ్చుకోవాల్సిందే. అధికారుల నుండి ప్రభుత్వం దాకా లంచాలు ఇచ్చుకోవాల్సిందే, ఏ ప్రభుత్వం ఉన్నా ఇచ్చుకోవాల్సిందే. గోల్డ్ అడిగి ఉండొచ్చును, అందుకోసం వీళ్ళే ఈ క్యాష్గా తీసుకునేటటువంటి వాటిని, లేకపోతే ఈవెన్ ఒరిజినల్గానైనా గోల్డ్గా కొంటారు, కొనకూడదని రూల్ ఏం లేదు. అవి జరుగుతుండొచ్చును. కానీ ఒకటి సార్, రాజకీయంగా ఓకే, ఇదంతా ఏంటి, ఏం జరుగుద్ది అనేది ఒకటి. ఎలాగైనా జగన్ అరెస్ట్ చేయాలి అనే కృత నిశ్చయంతో ఉంది టీడీపీ కానీ, లేదంటే కూటమి ప్రభుత్వం అనేది జరుగుతుంది. మరి అది ఎంతవరకు